వీక్షకులందరికీ నమస్కారం. చాలామంది రుద్రాక్షల విషయంలో చాలా రకాలైనటువంటి సందేహాలను వెళ్ళబుచ్చుతూ ఉంటారు. స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయవచ్చునా, లేదా మా నక్షత్రం ప్రకారము మా రాశి ప్రకారం ఏ రకమైనటువంటి రుద్రాక్ష ధారణ చేస్తే మాకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అయ్యి చక్కగా మేము వృద్ధిలో ఉంటాము, మాకు ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, ఏ రుద్రాక్ష ధరించాలి, సంతానం కలగడం లేదు, ఏ రుద్రాక్ష ధరించాలి, ఇలా వ్యాపారం బాగాలేదు, ఏ రుద్రాక్ష ధరించాలి, శత్రుఘోష ఎక్కువగా ఉంది, ఏ రుద్రాక్ష ధరించాలి, లేదా ఆరోగ్యం బాగుపడడానికి ఏ రుద్రాక్ష ధరించాలి, ఇలా రకరకాలైనటువంటి సందేహాలను చాలామంది వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. అయితే ఈ రుద్రాక్షల గురించినటువంటి ప్రచారం కూడా చాలా రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది స్త్రీలు రుద్రాక్షలు ధరించకూడదని, లేకపోతే రుద్రాక్షలు ధారణ చేసేటప్పుడు ఈ నియమాలు ఉండాలని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఇందులో ఉండేటువంటి నిజానిజాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందువల్ల అంటే రుద్రాక్ష అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. అది పరమేశ్వరుని యొక్క కంటి నుండి జాలువారినటువంటి ఆ నీటి బిందువులు ఎప్పుడైతే భూమి మీద పడ్డాయో అవి రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి అన్ని రుద్రాక్షలు ఒకటే కదా, ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష ధారణ చేస్తే మరి అది శివుడు కంటి నుండి జాలువారినటువంటి నీరే కదా, ఏకముఖైనా లేకపోతే 14 ముఖాలున్నా ఒకే రకమైనటువంటిది కదా. అంటే ఇందులో కొన్ని రకాలైనటువంటి ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటి గురించినటువంటి విషయాలను చర్చించుకుంటూ వద్దాము. అయితే ఈ విషయాలన్నీ ఎక్కడ దొరుకుతాయండి గురువుగారు అంటే, మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాల్లో కొన్ని పురాణాలు, ఉప పురాణాలు లేదా ఇటువంటి వాటిల్లో ఈ విషయాలు లభ్యమవుతాయి. ప్రస్తుతానికి బిల్వదళాలు, లేకపోతే మారేడు చెట్టు, లేకపోతే ఈ రుద్రాక్షలు, భస్మధారణ, మృత్తిక, శివలింగము, ఇటువంటి విషయాలన్నీ కూడా శివపురాణ అంతర్గతమైనటువంటి విషయాలుగా మనం చెప్పవచ్చును. ఎవరైనా శివపురాణం కనుక చదివినట్టయితే వారికి ఈ ఈశ్వరారాధన, అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆ గుర్తులు, లేకపోతే ఈ రుద్రాక్షలు ఏ విధంగా ధారణ చేయాలి, ఇటువంటి అనేకమైనటువంటి సందేహాలు అందులో తెలుస్తాయి. అయితే ఇప్పుడు రుద్రాక్షల విషయానికి వస్తే ఏకముఖి రుద్రాక్ష ఇది చాలా రేర్గా దొరుకుతుందని, లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి ఏకముఖలేవి కూడా ఒరిజినల్ కాదని, ఇలా రకరకాల ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే ఏకముఖి రుద్రాక్ష ఎవరు ధరించాలి అంటే, నిజంగా వారు ఎవరైతే యోగులు ఉన్నారో, ఎవరైతే సర్వ సంఘ పరిత్యాగులు ఉన్నారో వారు మాత్రమే ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. వారు పూర్తిగా సంఘాన్ని త్యజించినటువంటి వారు, పరమేశ్వర తత్వాన్ని పూర్తిగా అవలంబించుకున్నటువంటి వారు, ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారు మాత్రమే ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. ఏకముఖి అంటే అది సాక్షాత్తు శివస్వరూపము, మోక్ష రూపమైనటువంటి ఫలితాన్ని ఈ రుద్రాక్ష వసగుతున్నది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఏకముఖి రుద్రాక్ష. కాబట్టి ఎవరికైతే మోక్షం కావాలి అనుకుంటారో వారు ఏకముఖి రుద్రాక్ష వేసుకుని దీక్షని తీసుకుని తత్సంకల్పమైనటువంటి ఆయా అనుష్ఠానాన్ని గనక ఆచరించినట్టయితే వారు మోక్షాన్ని పొందుతారు. ఇక ద్విముఖి రుద్రాక్ష దేవదేవేశ్వరుడుగా చెప్పబడినది. 2 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షని దేవదేవేశ్వరుడు అంటారు. అయితే ఈ రుద్రాక్ష సకల కోరికల్ని కూడా నెరవేరుస్తూ ఉంటుంది. అంతేకాక చక్కని ఫలాలని ఒసగుతుంది. అంటే కామ్యార్థం, మనం ఏదైనా ఒకటి సాధించాలి అన్నా, లేకపోతే మనం ఏదైనా ఒక అచీవ్మెంట్ మనం పెట్టుకున్నప్పుడు ద్విముఖి రుద్రాక్షను గనక ధరిస్తే వారు చక్కగా ఆ కార్యక్రమాలని లేదా వారి జీవితంలో పెట్టుకున్నటువంటి గోల్స్ని ఖచ్చితంగా అచీవ్ చేసుకోగలుగుతారు. ఇక త్రిముఖి రుద్రాక్ష సాక్షాత్తు సాధనా ఫలితాన్ని ఇస్తుంది. పరమేశ్వరుడికి ఉండేటువంటి 3 కళ్ళు, అది త్రినయనానికి సంకేతం కాబట్టి సాధనా ఫలం ఇస్తుంది. అనగా ఎవరైనా కొన్ని విద్యల్ని, రహస్యమైనటువంటి విద్యల్ని కానీ, లేదా చదువరులు ఎవరైనా కొంత తీవ్రంగా చదివేటువంటి వారు ఒక గొప్ప శాస్త్రాన్నో లేకపోతే ఏదైనా ఒక గొప్ప విషయాన్నో అధ్యయనం చేయాలనుకునేటువంటి వారు, ఇలా సాధనా పరంగా, చదువు పరంగా మర్మమైనటువంటి విద్యల్ని అభ్యసించేటువంటి వారు వీరందరూ కూడా త్రిముఖి రుద్రాక్షని ధరించడం ద్వారా
తత్సంబంధమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. అలాగే దానివల్ల అన్ని విద్యలు కూడా హస్తగతమవుతాయని చెప్పి శివపురాణంలో చెప్పబడింది. ఇక చతుర్ముఖ రుద్రాక్ష సాక్షాత్తు బ్రహ్మస్వరూపాన్ని సూచిస్తూ ఉన్నది. పరబ్రహ్మస్వరూపంగా దాన్ని భావిస్తారు. దీన్ని ధరించడం వల్ల శీఘ్రంగా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అంటే వీటినే పురుషార్థములు అంటారు. చతుర్విధ పురుషార్థములు ఎవరికైనా కావాలి అని కోరుకుంటే వారు బ్రహ్మ ముఖానికి సంబంధించి 4 ముఖాలకి సంబంధించినటువంటి రుద్రాక్షని వారు ధారణ చేయవచ్చు. ఇక పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తు కాలాగ్ని స్వరూపంగా భావిస్తారు. శివుని యొక్క 5 ముఖాలు తత్పురుషం, సద్యోజాతం, అఘోరం, వామదేవం, ఈశానం అనబడేటువంటి 5 ముఖాలకు ప్రతీకగా పంచముఖి రుద్రాక్ష ఉంటుంది. ఇది సకలాల్ని ప్రసాదించడానికి సమర్థమవుతుంది. అంటే ముక్తిని ప్రసాదిస్తుంది పంచముఖి రుద్రాక్ష, మనోరథాలను కూడా నెరవేరుస్తూ ఉంటుంది. పంచముఖి రుద్రాక్ష సకల పాపాలని కూడా దూరం చేస్తుంది. ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి అనుకుంటూ ఉన్నారో, పాపాలని దూరం చేసుకొని సాధన చేసేటువంటి వారు, అలాగే ఈ పంచముఖ రుద్రాక్షను ధరించినటువంటి వారికి ముక్తి దొరుకుతూ ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవుతూ ఉంటాయి. ఇక షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయ స్వరూపం. ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. దక్షిణ హస్తమునందు అనగా ఈ రుద్రాక్షను ఎవరైతే కుడి చేతికి ధారణ చేస్తారో వారు బ్రహ్మహత్యాది దోషాల నుండి కూడా విముక్తులవుతారు అని చెప్పి ఈ శివపురాణంలో చెప్పబడింది. అలాగే సాధనాపరంగా జ్ఞానాన్ని ఆర్జించేటువంటి వారికి ఈ షణ్ముఖి రుద్రాక్ష అది చదువరులు కూడా వేసుకోవచ్చును. చిన్నపిల్లలు, చదువుకునేటువంటి వారు కొంత ఎవరైనా ఈ రుద్రాక్ష ధారణ చేయవచ్చును. 7 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష అనంగ స్వరూపము. ఇది అనంగ అనేటువంటి నామంతో ప్రసిద్ధి చెందింది. దానిని ధరించినచో ఎవరైతే సప్తముఖి రుద్రాక్షను ధరిస్తారో వారికి సమస్త దారిద్ర్యములు కూడా దూరం అవుతాయి, సకల సంపదలు కూడా వారిని వచ్చి చేరుతాయి అనేటువంటిది శివపురాణంలో చెప్పబడింది. ఏలినాటి శనితో బాధపడుతూ ఉండేటువంటి వారు ప్రత్యేకించి సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మంచి ఫలితాలని సాధించవచ్చు. అలాగే అష్టముఖి రుద్రాక్ష అష్టభైరవ తత్వాన్ని సూచిస్తూ ఉన్నది. రురుశ్చండో అసితాంగశ్చ కపాలి క్రోధనస్తథ ఉన్మత్త భైరవస్తద్వత్ క్రమాత్ సంహార భీషణం అనేటువంటి 8 భైరవుల యొక్క స్వరూపంగా ఈ అష్టముఖి రుద్రాక్ష మనకి చెప్పబడినది. ఈ అష్టముఖి రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, మరణ భయం అనేటువంటిది ఉండదు, పూర్ణ ఆయుర్దాయము వారికి సంప్రాప్తమవుతుంది అన్నారు. అలాగే నవముఖి రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో రుద్రాక్ష భైరవుడు మరియు కపిలముని యొక్క ప్రతీకగా దాన్ని భావిస్తారు. అలాగే ఈ 9 రూపాలు కలిగినటువంటి ఈ రుద్రాక్ష దుర్గాదేవి అధిష్టానంగా ఉండేటువంటి రుద్రాక్షగా చెప్పబడింది. భక్తిపరాయణులుగా ఈ దుర్గాదేవి తన యొక్క భక్తుల్ని చేస్తుంది ఈ నవముఖి రుద్రాక్ష. అలాగే ఎడమ చేతి యందు గనక ఎవరైతే నవముఖి రుద్రాక్ష ధరిస్తారో వారు నిశ్చయంగా పరమేశ్వరుడి వలె ప్రభని పొందుతారు అని చెప్పి మనకి ఇందులో చెప్పారు. కాబట్టి భోగాల్ని కోరుకునేటువంటి వారు నవముఖి రుద్రాక్ష ధరించాలి. నవగ్రహాల యొక్క దోషాన్ని నవముఖి రుద్రాక్ష తొలగింపజేసి భోగభాగ్యాల్ని ప్రసాదిస్తుంది. ఇక దశముఖి రుద్రాక్ష సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపము. విష్ణువు ఎవరైతే ఈ దశముఖి రుద్రాక్షను ధరిస్తారో వారి యొక్క సకల కోరికలు తీరుతాయి. అలాగే దశముఖి రుద్రాక్ష ఎవరైతే పదవుల కోసం, ఎవరైతే పదవి కోసం, ఉన్నత పదవుల కోసం లేదా సమాజంలో ఉండేటువంటి వారు కీలకమైనటువంటి పదవుల్ని పొందాలి అనుకుంటారో విష్ణువు యొక్క అంశ ఉంటేనే కానీ వారికి పదవులు రావు. కాబట్టి ఆ విష్ణువు యొక్క అంశ ఈ దశముఖి రుద్రాక్షలో ఉన్నది కాబట్టి వారు దాన్ని ధరిస్తే పదవులు సంప్రాప్తమవుతాయి. ఏకాదశ రుద్రాక్ష సాక్షాత్తు ఏకాదశ రుద్రులకి ప్రతీకగా ఉంటుంది. దీన్ని ధరించడం వల్ల సర్వత్రా విజయం ఇతనికి కలుగుతూ ఉంటుంది. ఏకాదశముఖి రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో వారికి తిరుగు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా వారు వారి యొక్క ఆధిపత్యాన్ని సంపూర్ణంగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ద్వాదశముఖ రుద్రాక్ష కేశాగ్ర భాగాన్ని ధరించడం వల్ల ద్వాదశ ఆదిత్యుల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్య బాధలు అంటే అనారోగ్య బాధలు ఎవరికైతే ఉన్నాయో, ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు ఉన్నారో వారు ఈ ద్వాదశముఖి రుద్రాక్షను గనక ధరించినట్టయితే ద్వాదశ ఆదిత్యుల యొక్క శక్తి వల్ల
సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే 13 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల విశ్వే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. దానివల్ల సకల అభీష్ట సిద్ధి ఉంటుంది. ఎవరైతే పితృదోషాలు, జాతక దోషాలు, మాతృశాపము, పితృశాపము ఇటువంటి వాటిని అనుభవిస్తూ ఉన్నారో వారు విశ్వే దేవతల యొక్క అనుగ్రహం కోసమై 13 ముఖాల రుద్రాక్షను ధరించినట్టయితే సర్వత్రా విజయం సంప్రాప్తమవుతుంది. అలాగే 14 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష సాక్షాత్తు శివుని స్వరూపం. భక్తితో తల మీద దాన్ని ధరించమని చెప్పారు. దీనివల్ల సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. ఎవరైతే చాలా రకాలైనటువంటి దోషాలు తెలిసి కానీ తెలియక కానీ చేశారో ఈ 14 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అనేటువంటిది శివపురాణాంతర్గతమైనటువంటి రుద్రాక్ష రహస్యం. ఈ వీడియో చాలా మందిలో ఒక కనువిప్పు కలిగిస్తూ ఉంటుంది. ఈ వీడియో ద్వారా ఒక్కొక్క ముఖాన్ని ధరించడం ద్వారా ఏ రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి అన్నది సంపూర్ణంగా చెప్పబడింది. మరి ఇతరత్ర ఛానల్స్లో కానీ ఇతరత్ర వీడియోల్లో కానీ ఇంత సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. రుద్రాక్షల యొక్క వైభవాన్ని 10 మంది తెలుసుకునేలా చేయండి. స్వస్తి.